డాక్టర్ గారు, మతాన్ని వీడితేనే మానవత, ప్రగతి అని ప్రముఖ నాస్తికులు గోరాగారన్న మాటలను కాస్త వివరించండి. నిజమేనమ్మా. మతాన్ని వీడితేనే మానవ ప్రగతి, సమాజంలో శాంతి, అందరూ హ్యాపీగా ఉంటారు. ఎప్పుడైతే మతం గురించి మర్చిపోయి మనమంతా మానవులు అనుకుంటామో అందరూ సహోదరులుగా ఉంటారు. మతం మనుషుల్ని విడదీస్తుంది. మనుషులంతా ఒకటే. ఇవాళ ఒక మతంలో ఉంటారు, రేపు ఇంకో మతం మారుతుంటారు. అదంతా మరి మతం మారగానే ఇవాళ మన సహోదరుగాను ఇంకో మతం మారగానే వాడి మీద ద్వేషం వస్తుంది. వాట్ ఈస్ దిస్? అంటే మతం మనుషుల్ని డివైడ్ చేస్తుంది. అంచేత ప్రతి మతంలో వ్యక్తి కూడా ఒక మతానికి చెందినవాడు, ఒక హిందూ మతానికో, మహమ్మదీ మతానికో, క్రిస్టియానిటీకో చెందిన మతం ఉన్నాకో నా మతమే గొప్పది అనుకుంటాడు. అదే అసలైన మతం అనుకుంటాడు. అసలు మతం అనేది కావాలి అని అనుకుంటారు. అంచేత ఆ మతం అనేది మా మతమే చాలా గొప్పది, ఇది దేవుని వాక్కు, దేవుని వాక్కు వల్ల వచ్చినటువంటి మా మత వ్యవస్థ, ఈ మతాల ఈ ఆచారాలు సాంప్రదాయాలు అన్నీ కూడా దైవవాక్కు వల్ల వచ్చాయి, దేవుడు నిర్మించాడు, మా మతం అంచేత చాలా గొప్పది, మా దేవుడు చాలా గొప్పవాడు, మా మతం చాలా గొప్పది అని అలా అనుకుంటే చాలా వాళ్ళ వరకు కానీ. కానీ అదే సమయంలో తక్కిన మతాలన్నీ తక్కువగా చూస్తారు. వీడి ఎక్కువ అనుకోవడానికి, వీడి మతం మంచిది అనుకోవడం వదిలేసేసి అనుకోవడమే కాకుండా తక్కిన మతాల్లో ఉంటారే ఒక మతం రెండు మతం వాడిని హీనంగా చూస్తారు. మరి వాడు కూడా మా మతం, మా దైవవాక్కు, దేవుడి దేవుని యొక్క దీని ప్రకారమే ఎంత జరుగుతోంది అని అనుకుంటూ కూడా రెండో మతాన్ని తక్కువగా చూటి హీనంగా చూస్తూ మేము గొప్ప అనుకోండి హీనంగా చూస్తారు. అది తక్కువ. అసలు మనుషులుగా చూడరు వాళ్ళని. ఆ రకంగా ఈ మతాలు మనుషుల మధ్య ఎలా విధిస్తాయి. అంచేత ఈ మతాల వల్ల మనుషులు ఒకటి కాకుండా పోతారు. అందుకని మతం వీడితేనే మానవత. మానవత అంటే మనుషుల్లో అందరిలో ఒక చక్కని ప్రేమభావం, సమానత్వము, అందరినీ సహోదరులుగా చూడడము. మతం వదిలేస్తే, మతం మర్చిపోయి మనంతా మానవులం అని ఎప్పుడు అనుకుంటారో అప్పుడే మానవత్వం వస్తుంది, లేకపోతే మానవత్వం ఉండదు. అంచేత మతాల వల్ల మానవులు ఒకటిగా కాకుండా వేరువేరుగా విజయపడుతున్నారు. అంతేకాకుండా మాది గొప్పదంటే మాది గొప్పని పోతున్నారు, ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు. ఈ రంగా అంతేకాకుండా మా మతం గొప్పది అనుకోండి, రెండు మతం తప్పుగా చూపించాలి కనుక ఎక్కడ లేనివన్నీ ఏరి అదేంటి ఇదేంటి అంటారు. ఒక మతం వాడు ఒక క్రిస్టియన్ అనుకో, ఏంటి ఇంతమంది దేవుళ్ళు ఏంటి వీళ్ళు రాయి రప్పులు పూజలు చేస్తారండి వీళ్ళు. ఓ మామూలు కూడా అంటాడు, ఏంటి హిందువుల్ని వాళ్ళేంటి ఇంతమంది దేవులా, రాళ్ళు రప్పులు వీళ్ళు ఇదో మతమా అని హీనంగా మాట్లాడు. అలాగే వాళ్ళు అలాగే అంత ఎట్టమతంగాళ్ళు అని హిందువులు ముస్లింలు అంటారు. అరే ఎవరు మట్టుకోవడం మాది మతం గొప్ప ఎన్నుకనే కాదు, రెండో వాళ్ళని ఎంత హీనంగా చూడాలి, ఎంత ఇదిగా చేయాలి అనేది లేనిపోనన్ని తప్పులన్నీ ఎంచి ఇంక ఇద్దరి మీద ఎక్కడ సమానత్వం వస్తుంది, సహకారం వస్తుంది, సద్భావం వస్తుంది. అంటే రిలీజియన్ డివైడ్స్ కానీ హ్యుమానిటీ యునైట్స్. మానవత్వం మనుషులు కలుపుతుంది. మన మానవులంతా ఒక్కటే, మతం కాదు, మానవులంతా ఒక్కటే ఎప్పుడు అనుకుంటాము అప్పుడు మతాలన్నీ కూడా పక్కపోతాయి. అందుకని గోరాగారు అన్నారు, మతం వీడితేనే మానవత ప్రగతి. అంటే మానవత్వమే కాదు, ప్రగతి కూడా వస్తుంది చూద్దాం. అంచేత చరిత్రలో చూసేటైతే ఈ మతాల వల్ల యుద్ధాలు, పవిత్ర స్థలం జెరూసలం, దానికోసం ముస్లింలకి క్రిస్టియన్స్కి మధ్య
ఎంత వారు వచ్చినంటే దాదాపు కొన్ని శతాబ్దాల పాటు యుద్ధం జరిగింది ఆ స్థలాన్ని ఆక్యుపై చేయడం కోసం, ఆ ప్రాంతాన్ని తమదిగా చేసుకోవడం కోసం. ఎంత వారంటే అంతవరకు కొన్ని కోట్ల మంది చనిపోయారు. మా మతానికి సంబంధించిన స్థలం, మా పవిత్ర హోలీ ల్యాండ్. వాళ్ళ దేవుడు అక్కడ ఉన్నాడు కనుక మాది హోలీ ల్యాండ్, మా దేవుడు అక్కడ ఉన్నాడు కనుక మాది. ఆ స్థలం కోసం, హోలీ ల్యాండ్ అనే కోసమని 2 మతాల వాళ్ళు, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ 2 శతాబ్దాలు 3 శతాబ్దాల పాటు మిడివల్ హిస్టరీలో ఇది మన 1000 ఇయర్స్ ఆ టైంలో, 1000 ఇయర్స్ కిందట ఎంత చంపుకున్నారో కొట్టుకున్నారని తెచ్చారు. అంటే మతం మనిషిని, ఆ మనుషుల మానవత్వాన్ని చంపేస్తుంది. ఇంకేం అవసరం లేదు. గుర్తు మామూలుగానే కాదు, మానవత్వం లేకుండా ఎంత ఘోరంగా తయారు చేస్తుంది అనేది మనకు తెలుస్తుంది. మనకు చాలా ముస్లిమ్స్కి క్రిస్టియన్స్ మధ్య హోలీ ల్యాండ్ గురించి వచ్చింది. దీనివల్ల కోట్ల మంది చనిపోవడం అనేది మనకు తెలిసి మనుషులు మతం అనేది ఎంత ఘోరంగా తయారు చేస్తుంది. అలాగే అంతవరకు ఎందుకు మన ఇండియా మన భారతదేశం స్వాతంత్రం ఇచ్చింది. పాకిస్తాన్ మాకు కావాలి, మేము ముస్లిమ్స్ మాకు కావాలంటే విడిపోయారు వాళ్ళు. అప్పుడు విడిపోవచ్చు కదా. పోయినోడు అక్కడ హిందువుల్ని ముస్లింలు చంపారు, ఇక్కడ ముస్లిమ్స్ని హిందువులు చంపారు. 2 లక్షల మంది చచ్చిపోయారు. భారతదేశం పాకిస్తాన్ విభజినప్పుడు 2 లక్షల మంది చనిపోయారు. అనేక లక్షల మంది ఇంకా ఇల్లు వాకిలు లేకుండా నిరాశలైపోయారు. అంటే మతాన్ని కలుపుతోందా? ఆలోచించండి. మా మతం గొప్పది, మా మతం మా సనాతన ధర్మం అని ఒకటంటే, మాది పవిత్రమైన మతం ఇంకోటంటే, ఇంకోటి మాది చాలా దైవవాక్కు ప్రకారం వచ్చిన మతం ఇంకోటి అంటుంటే ఏమిటి ఇది? వీళ్ళు మనుషులని మాట మర్చిపోతున్నారు. ఈ మతాల గురించి మాట్లాడేవాళ్ళు మానవులంతా ఒక్కటే అనే మాట మర్చిపోతున్నారు. మనిషిని మర్చిపోయి కేవలం మతం గురించే చేసుకుండా తన్నుకుంటూ చస్తున్నారు. అరే, మనం అందరం మనుషులే కదా. వాడు మనలాంటి మనిషి, మన శరీరంలో ఏ రక్తం ఉంది వాడు కూడా అదే రక్తం ఉంది కదా. మనం అందరం ఒకటేలాగా ఉన్నాం కదా. ఆలోచిస్తున్నారా? ఎప్పుడైతే మతం యొక్క మత్తు బుర్రెక్కుతుందో మనుషుల్లో ఆ మంచి భావం పోతుంది. మనిషిలో మంచితనాన్ని చంపేస్తుంది, మనసును చంపేస్తుంది, మనిషిని చంపేస్తుంది. ఆలోచన మతం కదా. మనిషి మానవత్వాన్ని మర్చిపోతున్నాడు. తెలుసుకోవాలి విషయాన్ని. మతం ఎప్పుడైతే మనిషి మతానికి ఎక్కువ విలువిస్తున్నాడో, మనిషి కంటే మతానికి ఎప్పుడు విలువ ఇచ్చాడో మానవత్వం చచ్చిపోయింది అక్కడ. అంతే చూస్తున్నాం. ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయో మతం పేరిట, ఎన్ని మతం కూడా ద్వేషాలు, ఈర్ష్యలు, అసూయలు, ఇంత అంత కాదు మనుషుల మీద. ఎప్పుడైతే మతాన్ని పక్కన పారేస్తాడో, మతాన్ని వీడతాడో, నేను మనిషిని అనుకుంటాడో అప్పుడే మానవత్వం వస్తుంది, ప్రగతి వస్తుంది. లేకపోతే చంపుకోవడం ప్రగతి ఎక్కడి నుంచి వస్తుంది? మానవంతో ఉంటే ఎప్పుడు ప్రగతి రాదు. దెబ్బలాటలు ఉంటే ప్రగతి రాదు. ఒక దేశంలో ఒక మతంవాడు ఇంకో మతంవాడు కొట్టుకొచ్చి వస్తూ ఉంటే ఇంకే అభ్యుదయం, ఇంకే అభివృద్ధి ఉండదు. చంపుకుంటుంటే గొడవలు ఉంటే ఇక ప్రగతి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని గోరగారు ఉన్నారు, మతం వీడితేనే మానవత్వం, మతం వీడితేనే ప్రగతి. దెబ్బలాట్లు, కుమ్మిలాట్లు, దేశించాలి, హింస అది ఉంటే ఏంటి? ఎలా ఇది అసలు? అంచేత మతం కాదు, మనిషి కావాలి, ప్రగతి కావాలి. మతం వద్దు మనకి. మతం కాదు, మతం వద్దు, మానవత్వం కావాలి. మతం వద్దు, మానవత్వం కావాలని ఎప్పుడైతే మనిషి అనుకుంటాడో అప్పుడే ప్రగతి. మతం వద్దు, మనిషి కావాలి. అంటే మనిషి నువ్వు మనిషి, నేను మనిషి, ఇద్దరికి ఉండాలి. మతం వద్దు, మనిషి కావాలి, మానవత్వం కావాలి, ప్రగతి కావాలి. ఘోరగరది. అందుకే దానికి ఏం చేయాలి? మతాన్ని వీడు, మతాన్ని వదిలిపెట్టు, మనిషికి ఆలోచించు, మానవత్వం ఆలోచించు.
నీ తోటి వ్యక్తి గురించి ఆలోచించు. ఇది లేకపోతే ఇంత ఇది అండి. అదే ఇంకా మతం తీసుకుంటే ఇంకా మతం ఎందుకు విడాల్సి వచ్చిందంటే కేవలం ఇద్దరు మతస్థులు తన్నుకుంటున్నారనే కాదు. మతం తీసుకుంటే మనం హిందూ మతం తీసుకున్నాం. హిందూ మతం తీసుకుంటే హిందూ మతంలో మళ్ళీ అగ్రకులస్తులు అంటారు వాళ్ళు. వాట్ ఈజ్ దిస్? ఒక మతంలోనే మళ్ళీ మతంలో మత ప్రకారంగా ఇవన్నీ వచ్చే మా సాంప్రదాయం వర్ణ వ్యవస్థ మా సాంప్రదాయం. దాంట్లో అగ్రకులస్తులు తక్కువ కులస్తులు, దాంట్లో అంటరాని వాళ్ళు. ఇక్కడి మళ్ళీ వాళ్ళ మధ్య మళ్ళీ ఘర్షణ, దేశం అంటే తక్కువ కులస్తుడికి ఎక్కువ కుల వాళ్ళని చూస్తే దేశం, అసూయ. ఒక్క మతం లేదు. మతాల మధ్య వైరం ఎలా ఉందో కులాల మధ్య కూడా అలాగే ఉంది. అంటే కులాల దాంట్లో అంటరాంతరం ఉంది. అలాగే మహిళలు కులాల మధ్య కుమ్ములాట ఎలా ఉందో ఒకే మతంలో అలాగే మహిళలకు కించపరచడం, ఆడది తక్కువ. ఇప్పుడు ఆధునిక యుగంలో ఈ సెక్యులర్ స్టేట్ వచ్చాకే మహిళలకి సెక్యులరిజం లేకుండా మతపరమైన రాజ్యాలు ఉన్నాయి. ఇప్పుడు ముస్లిం రాజ్యాలు ఉన్నాయి. అక్కడ ఆడదానికి బురకా వేసి ఇంట్లో కుదిరిన చదువు ఉండకూడదు, చదువుకోవడానికి వీలు లేదు, ఉద్యోగం చేయడానికి వీలు లేదు, బురకాలు ఇక్కడ బయట తిరగడానికి వీలు లేదు. ఏమిటి మహిళకి ప్రాధాన్యత? భారతదేశంలో సెక్యులర్ వ్యవస్థను బట్టి ఆడవాళ్ళు చక్కగా చదువుకుంటున్నారు, పైకి వస్తున్నారు, మగవాళ్ళతో సమానంగా ఉంటున్నారు. వాళ్ళు ఎంతో ఈ అభ్యుదయంలో ప్రగతిలో భాగస్వాములు అవుతున్నారు వాళ్ళు. అది ముస్లిం కంటే ఏది? మలాలా ఏం చేశారు? అమ్మాయి నేను చదువుకుంటానంటే దాదాపు 14 ఏళ్ళ అమ్మాయి మీద నేను చదువుకుంటానంటే అమ్మాయి మీద తుపాకి పీల్చారు. ఏంటి ఉంటాం? చదువుకుంటా నేను అనుకున్న ఆడపిల్లని చంపేయడానికి తాలిబాన్లు చేశారంటే ఏమిటి? అప్పుడు ఇప్పుడు ఇరాన్లో ఖొమైనీని చంపేశారు ఇజ్రాయెల్ వాళ్ళు, ట్రంప్ వాళ్ళు చేశారు. ఇప్పుడు ఖొమైనీ కంటే కూడా వాడు కొడుకు వచ్చాడు, వాడు ఇంకా మరీ మతభావం కలవాడంట. వాడు ఇంకెంత చేస్తాడు? వాడు ఇంకెంత మతం అంటే ఇంకా ఆడదాన్ని అసలు రోడ్డు మీకే రాకూడదు అంటాడేమో. మరి తండ్రి కంటే అసలే ఖొమైనీ అనేవాడే పెద్ద చెప్పలేనంత మతవాది వాడికంటే కూడా ఘోరంగా ఇప్పుడు కొడుకు వస్తే వీడి మతావలంబనం అదేమంటే మతానికి బాగా కట్టుబడి ఉంటాడు. ఇంకా వాడు మత సిద్ధాంతాలు, ఆచారాలు, సాంప్రదాయం చెప్పి ఇక ఆడదాన్ని ఎంత చేస్తాడో తెలియదు. అలాగే షియాలు, సున్నీలు ఉన్నారు, ఏం కొట్టుకుంటారు దీన్ని. అంటే మతం ఏం చేస్తుంది? మతమే. ఇప్పుడు హిందువుల్లో షియా, సున్నీలు, హిందూ మతంలో అగ్రకులస్తులు, తక్కువ కులస్తులు. అన్ని మతాలు ఆడదానికి ఏ రకమైన ప్రాధాన్యత లేదు. అంటే మతం మనిషిని కలుపుతుందా? మతం మనిషిని విడదీస్తుంది. మతం మనుషుల మానవత్వాన్ని చంపుతుంది. ఖచ్చితంగా చంపుతుంది మతం అనేది మానవత్వం చంపుతుంది. ఒక సెక్యులర్ స్టేట్లోనే, మత ప్రమేయం లేని ప్రభుత్వంలోనే, రాజ్యంలోనే మనిషి బతకగలుగుతాడు. మనిషి నిజంగా మానవత్వంతో బతకగలుగుతాడు కొద్ది గొప్ప. కానీ ఈ సెక్యులర్ స్టేట్లో కూడా అత్యధికులు మేము ఉన్నాం కనుక మాదే గుర్తింపు అని చెప్పేసి ఇక్కడ కూడా తయారవుతున్నారు. వేరే విషయం. మేము అత్యధికులు ఉన్నాం అని చెప్పి మాగే ప్రాధాన్యత. మీరు నోరు మూసి పడుకోండి, మీరు మైనారిటీ అని ఆ రకం సైకాలజీ కూడా ఉండి ఇక్కడ కూడా మనుషులు తక్కువ. ఎందుకు చూస్తున్నారు? మతం. సెక్యులర్ స్టేట్లో కూడా మాకు తక్కువ సంఖ్య ఉన్న మతస్థుల్ని ఎందుకు హీనంగా చూడబోతున్నారంటే మతం కారణం. అంచేత మతం అనేది ఏ విధంగా కూడా ప్రగతికి తోడ్పడదు, సమాజం తోడ్పడదు, మానవత్వం తీసుకురాదు. అంచేత నాకే మతం లేదు. నేను మనిషిగా ఉంటాను. నేను కోరేది సమానత్వం, నేను కోరేది ప్రగతి, నేను కోరేది అభ్యుదయం, నేను కోరేది
హాయిగా అందరూ సుఖంగా ఉండాలని. అది కావాలి. సమాజంలో ఈ మతపరమైన కల్వల లేకుండా ఉంటే ఆరంగానే ఈ వర్గాలు ఉన్నాయి కదా, అవన్నీ ఆ తేడాలు లేకుండా ఉంటే ఎంత హాయిగా ఉంటుంది. ఈ హాయి లేకుండా చేసింది ఏది? మతం. మతంలోని ఆలోచనలు, మతంలో లేనిపోయిన ఆచారాలు, సాంప్రదాయాలు, భావజాలం, మత భావజాలం ఈ సమాజాన్ని విడదీస్తోంది. మనిషిలో మానవత్వాన్ని చంపుతోంది మతం. గుర్తించండి. అంచేత మా మతం గొప్పది, మా మతం చాలా పురాతనమేది, మా మతం దైవవాక్కు ద్వారా వచ్చింది అని చెప్పేవాళ్ళందరూ అది దైవవాక్కు కాదు, ఏమీ కాదు. ఇదంతా అవాస్తవం. ఏ దేవుడు లేడు, ఎక్కడ దేవుడు లేడు, ఎక్కడ దేవుడిని సృష్టించుకున్నారు. ఓ మానవుడు దేవుడిని సృష్టించాడు, దాన్ని గొప్పగా అనుకుని చంపుకుంటున్నారు. అంచేత మతం వద్దు. అంచేత ఎందుకంటే ఎన్నో అసమానతలు ఉన్నాయి, అమానవీయ ప్రవర్తన ఉంటుంది, కొట్టుకోవడాలు, చంపుకోవడం ఉంటుంది, ఒక్కళ్ళ వాళ్ళకి ఒక్కళ్ళ తిట్టుకోవడం ఉంటుంది, ఇక ద్వేషం ఉంటుంది మనుషుల మధ్య. అసమానతలు ఇన్ని రకాలు ఉంటే ఎంతైతే ఎలా మాట. అంచేత మతం కాదు, మతం వద్దు, మనిషి కావాలి. మనిషి హాయిగా బతకాలి, సుఖంగా బతకాలి, మానవత్వంతో బతకాలి, సామరస్యం కావాలి, సమభావం కావాలి, సద్భావం కావాలి. ఎప్పుడు వస్తాయంటే మతం ఉంటే రావు. మతం లేనప్పుడే మనుషుల మధ్య మానవత్వం వెల్లువిరుస్తుంది, సద్భావం వస్తుంది, సత్ప్రవర్తన వస్తుంది, సంఘీభావం వస్తుంది. మతం లేనప్పుడే మతం ఒకటి రావు. మతాన్ని అలా అట్టి పెట్టుకుని ఈ కబుర్లన్నీ పోయి చెప్పినా వేస్ట్. ఊరికే కొంత కానీ దానికి ఏం లేదు. అంచేత నాస్తికత్వం సరైనటువంటి విధానం, జీవన విధానం. నాస్తికత్వమే సరైనటువంటి మానవత్వానికి సంబంధించిన సిద్ధాంతం. మనుషులందరినీ కలిపి ఉంచేది, మనుషులు సుఖంగా ఉంచేది, మనుషులు హాయిగా ఉంచేది, మనుషుల మధ్య ప్రేమను పెంచేది, మానవత్వాన్ని పెంచేది, సుఖాన్ని కలిగించేది నాస్తికత్వమే. ఏ రకమైన నాస్తికత్వంలో ఏ రకమైన అసమానతలు ఉండవు, ఏ రకమైన వ్యక్తుల మధ్య ద్వేషాలు ఉండవు, ఏ రకంగా సంఘర్షణ ఉండవు. నాస్తిక అదే ఘోరగా చెప్పారు. అంటే మానవత్వం, సమానత్వం, శాస్త్రీయ ఆలోచన అదంతా నాస్తికత్వంతోనే సాధ్యం. అప్పుడే ఎప్పుడే సమాజంలో ఆ రకమైన వైషమ్యాలు ఉండవో, ఎప్పుడైతే గొడవలు ఉండవో, కొట్టుకోవడం ఉండదో, చంపుకోవడం ఉండదో, ద్వేషం ఉండదో, అందరూ సమాజంలో ప్రజల కోసం కృషి చేస్తారు. అందుకే కావాలి మతం వద్దు, మానవత్వం కావాలి. మతం వద్దు, సమానత్వం కావాలి. మతం వద్దు, శాంతి కావాలి అన్నప్పుడే దాన్ని ఏది ఇస్తుంది? నాస్తికత్వం ఇస్తుంది. నాస్తికత్వమే గోరా గారు ఏదైతే పాజిటివిజం చెప్పారో అదే సరైన సిద్ధాంతం, అదే సరైన మార్గం. ఈ మతాల ద్వారా ఎప్పటికీ శాంతి రాదు. మనం అంత చూస్తూనే ఉన్నాం, దశాబ్దాలుగా, శతాబ్దాలుగా చూస్తున్నాం. మతం ఏ రంగా తోడ్పడదు, శాంతికి తోడ్పడదు, మానవత్వం తోడ్పడదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.